అండి, ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం క్యారెట్స్ అయితే ఎక్కువగా చాకుతో కట్ చేస్తూ ఉంటాం కదండి. చాకుతో ఈ విధంగా చెక్కు తీసేటప్పుడు ఎక్కువగా చెక్కు అంతా కూడా మన చాకుతో తీసేటప్పుడు ఇలా క్యారెట్ అంతా కూడా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే వేస్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా చాకుతో కాకుండా ఇలాగా ఒక షార్ప్గా ఉన్నటువంటి గెడ్డని తీసుకుని ఈ విధంగా ఇలా క్యారెట్ పైన ఉన్నటువంటి చెక్క అంతా కూడా ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చండి. ఇలా మనం గెరిటితో తీసుకోవటం వల్ల మనకి ఈ క్యారెట్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. దీనిపైన ఉన్నటువంటి చెక్కును చక్కగా ఈజీగా తీసుకోవచ్చు. అలానే క్యారెట్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ విధంగా మన చాకుతో తీసామనుకోండి, ఎక్కువగా క్యారెట్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా షార్ప్గా ఉన్నటువంటి ఒక గెడ్డని తీసుకొని ఇలా ఎన్ని క్యారెట్లైనా చాలా ఈజీగా సింపుల్గా మనమే ఈ విధంగా అయితే చెక్కు తీసేసుకోవచ్చు. అలానే మంచి షార్ప్గా ఇలా చెక్కు కట్ అవుతుంది. క్యారెట్ కూడా ఎక్కువగా కట్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సెకండ్ టిప్ అని తెలుసుకుందాం. కిచెన్లో మనం ఈ విధంగా గిన్నెలు కడిగేసిన తర్వాత చిన్న చిన్న తొక్కలు, కరివేపాకు తొక్కలు కానీ అలానే డస్ట్ కానీ పడుతూ ఉంటుంది కదా. ఒక కొబ్బరి చుప్ప వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా పక్కన పెట్టేసుకొని చిన్న డస్ట్బిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దానిలో ఈ విధంగా డస్ట్ వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళకి ఎక్కువగా మొటిమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎన్ని మెడిసిన్స్ వేసినా, ఆయింట్మెంట్స్ రాసినా అది అసలు తగ్గదు. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. పెయిన్ వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా మనకి వెంటనే తగ్గిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా మొటిములు బాగా సలపరంతో పెయిన్ వచ్చినప్పుడు ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలాగా మొటిముల పైన కొంచెం శాస్త్రీ బామ్ కానీ, మెంతో ప్లస్ కానీ, ఇలా జందు బామ్ కానీ ఏదో అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని ఇలాగా తీసుకొని మనం మొటిముల పైన అప్లై చేసామనుకోండి, ఉదయం మార్నింగ్ కల్లా చక్కగా అనిగిపోతుంది. పెయిన్ కూడా తగ్గుతుంది. ట్రై చేయండి. ఇంకా టిప్ నెంబర్ 4. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఒక నిమ్మకాయని తీసుకుని ఒక హాఫ్ నిమ్మబద్దను తీసుకోవాలండి. దీనిపైన కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలి. నిమ్మబద్ద పైన కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా షాంపూ వేసుకోవాలండి. మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఈ విధంగా కాఫీ పౌడర్ వేసాం కదండి. ఇప్పుడైతే నేను షాంపూ వేస్తున్నాను. ఇవి రెండు కూడా ఆ నిమ్మ బద్దలోనికి లోపలికి వెళ్ళేటట్లుగా ఇలాగ వేళ్లతో అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకున్నటువంటి ఈ హాఫ్ నిమ్మబద్దని మన ఫేస్ పైన కానీ అలానే మన మెడ కింద కూడా బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది. అంటే మెడ కింద బాగాన అలానే మా చేతుల కింద కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. ఇలాగా మనకి దానిపైన ఉన్నటువంటి టాన్ పోవాలన్నా, ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ పోవాలన్నా కూడా మొటిములు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎన్నెన్నో మీరు ఆయింట్మెంట్స్ అని, మెడిసిన్స్ అని యూజ్ చేసి ఉంటారు. దానివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా ఒక్కసారి ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం టాన్ అయితే తొలగించుకోవచ్చు. ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిములు కానీ, మచ్చలు కానీ ఇలాగన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. 1 వీక్కి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నామనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.